పూరా లోకల్ కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కసరత్తు ప్రారంభించారు. కొన్ని శాఖలు ఇప్పటికే కేటాయించగా మిగిలిన ఎడ్యుకేషన్, హోమ్, మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, మైనింగ్, స్పోర్ట్స్ తో పాటు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల వెల్ఫేర్ డిపార్ట్మెంట్ల శాఖలు సీఎం చేతిలోనే పెట్టుకున్నారు. ఈ క్రమంలో కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకున్న గడ్డం వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, శ్రీహరిల ప్రమాణ స్వీకారం కూడా పూర్తయిన నేపథ్యంలో వారికి ఏ శాఖలు కేటాయిస్తారనేది ఆసక్తి నెలకొంది. మూసీ పునర్జీవం, ఫ్యూచర్ సిటీ సహా ఇతర అర్బన్ డెవలప్మెంట్ కార్యక్రమాలపై సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఫోకస్ పెట్టారు. మున్సిపల్ శాఖను ఆయన అత్యంత కీలకంగా భావిస్తుండటంతో దాన్ని ఎవరికి అప్పగిస్తారనేది ఆసక్తి రేపుతుంది. మరో ముఖ్యమైన హోంశాఖ కూడా ప్రస్తుతం సీఎం వద్దే ఉంది. ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా ఈ రేస్ లాంటి కీలక కేసులు పెండింగ్ లో ఉండడంతో ఈ శాఖను ఇంకొంతకాలం ఆయన దగ్గరే ఉంచుకోవచ్చని సమాచారం. దీంతో కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకున్న వారికి ఏ శాఖలు కేటాయిస్తారనే చర్చ జోరుగా సాగుతోంది. మంత్రుల సామాజిక వర్గాలు, వారి అనుభవం ఆధారంగా శాఖల కేటాయింపు ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.